నమస్తే ఎస్పీ న్యూస్ కు స్వాగతం। ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి గారికి రాజనగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వర్గీయులు ఘోర అవమానం జరిగింది। తూర్పుగోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గంలో జరిగిన బీజేపీ తెలుగుదేశం జనసేన ఆత్మీయ కలయికకు హాజరైన రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి గారు ఈ కార్యక్రమానికి హాజరై సభ మొదలైనప్పుడు అక్కడ ఉన్న ఫ్లెక్స్ లో ప్రోటోకాల్ ప్రకారం పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్స్ లో తెలుగుదేశం ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఫోటో లేదని అక్కడ బొడ్డు వర్గీయులు సభ జరగకుండా అక్కడ కేకలు అక్కడ వారిని డామ్ డామ్ అంటూ జై బొడ్డు అంటూ నినాదాలు చేశారు। వారిని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ఏపీఆర్ చౌదరి గారు, నీరుకొండ వీరం చౌదరి గారు, బీజేపీ జనసేన శ్రేణులు క్షమాపణలు చెప్పి బ్రతిమాలిన ఖాతరు చేయకుండా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ విదేశాలలో ఉన్న బొడ్డు వచ్చే వరకు జరగడానికి వీలు లేదని హుకుం జారీ చేశారు। అనంతరం పురంధేశ్వరి గారు బీజేపీ శ్రేణులు చేసేదేమీ లేక తీవ్ర మనస్తాపం చెంది 7:30 అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోయారు। భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూడా అభ్యర్థుల్లో మీరు కాదు, ప్రతిపక్షాలు ప్రధాన ఎజెండా వైసీపీ ఓడించాలి, అంతేగాని మనం కాదు। రేపు వెంకటరమణ గారిని అలాగే మన జనసేన అభ్యర్థిని అందరం కూర్చొని మాట్లాడి చిన్న సర్దుబాట్లు చేయాల్సిన అవసరం ఉంది। నియోజకవర్గంలో సర్దుబాటు అవుతుంది, బ్రహ్మాండ విజయం సాధిస్తాం చెప్పేశారు కదా। సమావేశం నిర్వహించుకోవడం జరిగింది। ఆ సమన్వయంలో భాగంగానే ఇటువంటివి రావడం అనేది సర్వసాధారణం। ఇక మున్ముందు కూడా మేము మళ్ళీ వారితో మాట్లాడి ఏ రకంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలో దాని మీద దృష్టి పెడతాం।